విశాఖ గాజువాక పరిధిలోని అగ్నంపూడి టోల్గేట్ ని ఎట్టకేలకు తొలగించారు. ఈ రోజు నుంచి ఎలాంటి టోల్ ఛార్జెస్ వసూలు చేయకుండానే వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. దీనిపై స్థానికులు, ట్రాన్స్పోర్ట్ ఓనర్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిరోజు రాకపోకలు సాగించే తమకు టోల్గేట్ ఫీజు చెల్లించడం తలకు మించిన భారంగా ఉండేదని చెబుతున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. విశాఖలో వివాదాస్పదంగా మారింది అగ్నంపూడి టోల్ గేటు. ఇప్పుడు వెళ్తున్నటువంటి వాహనాలన్నీ కూడా రోజు కూడా సుమారు లక్ష వరకు కూడా వాహనాలు రాకపోకలు కొనసాగిస్తున్నాయి. దీని నుండి ప్రతిరోజు కూడా లక్షలాది టోల్ ఛార్జీలు కూడా వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి. దీంతో చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులంతా కూడా ఎప్పటి నుంచో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం వివాదాస్పదంగా మారినటువంటి అగ్నంపూడి టోల్ గేట్ ను ప్రస్తుతం మూసివేయడం జరిగింది. మొత్తం అన్నింటిని కూడా తీసివేయడం జరిగింది. దీనికి సంబంధించి స్థానికులు ఏమంటున్నారో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు టోల్ గేట్ ని తీసివేయడం పట్ల ఎలాంటి వాళ్ళు మాటల్లోనే ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అవతల ఒక 100 మీటర్ల దూరంలో గ్రామం ఉంటే యువతల 200 మీటర్ల దూరంలో స్కూల్కి, హాస్పిటల్కి వెళ్ళవలసి ఉంది కంపెనీకి. కానీ దీనికి కూడా మరి టోలు ఫీజు కట్టవలసి వస్తుంది. ఒక కార్ అయితే ఒక వన్ సైడ్ 65 రూపాయలు తీసుకుంటున్నారు. అదే బస్సుకి అయితే ఒక రేటు, అలాగే జీప్కి అయితే అలాగే వెహికల్ని పెట్టి మరి ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ఇక్కడ చాలా ఘోరంగా వసూలు చేస్తున్నారు. పక్కనే ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ ఆఫీసు యువతల ఇల్లు ఉంటే అవతల గ్రౌండ్లో అవతల పెట్టుకోవడానికి కూడా మళ్ళీ ఎంటీ బండికి కూడా ఇక్కడ టోలు కట్టవలసి వస్తుంది. ఇలాగ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటే 2014లో మరి పల్లా శ్రీనివాసరావు గారు వచ్చిన తర్వాత వారి దృష్టి తీసుకెళ్తే ఈ టోల్ గేట్ని ముగించడం జరిగింది కోర్టు ద్వారా ఆర్డర్ తెచ్చి. తర్వాత మళ్ళీ 2019 మరి వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళందరూ ఈ టోల్ గేట్ యాజమాన్యం ఈ అంతా కూడా మరి వైసీపీ వాళ్ళతో కమిషన్లకు మాట్లాడుకొని వీళ్ళంతా కుమ్మక్కయ్యి ఈ 5 సంవత్సరాలు కూడా ప్రజలందరినీ కూడా పీడించి తిన్నారు. ఈ గాజువాక పరిసర ప్రాంతాల్లో అటు పరవాడ ఇటువైపు కూడా ఫార్మా కంపెనీలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి వాహన డ్రైవర్లు కూడా ఉన్నారు. నెలకి మా బస్సుకి 19,000 రూపాయలు ఛార్జ్ అవుతుందండి. క్లియర్ అయినట్టే మాకు చాలా సంతోషంగా ఉందండి. ఒక బస్ డ్రైవర్ గా కాదు, ఒక గాజువాక నివాసిగా చాలా సంతోషిస్తున్నాండి. ఎన్ని బస్సులు ఉంటాయండి ఫార్మా కంపెనీకి? మొత్తం టోటల్ బస్సులు 200 పైచీలకండి. మేము అందరం కూడా చాలా ఆనందపడుతున్నాం. స్టాఫ్ కానీ, డ్రైవర్లు కానీ, అందరూ ఓనర్స్ కానీ అందరూ కూడా చాలా సంతోషం అండి. ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే మొట్టమొదటిసారిగా మా పల్లా శ్రీనివాసరావు గారు అయితే ఏమైతే హామీ ఇచ్చారో అది నెరవేర్చినందుకు వారికి మా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ తరఫున, డ్రైవర్ల తరఫున ప్రత్యేకమైన అభినందనలు తెలుపుకుంటున్నాం. ఇది ప్రస్తుతం అయితే మనం చూసుకోవచ్చు, నిన్నటి వరకు టోల్ ఛార్జీలు వసూలు చేసినటువంటి అగ్నంపూడి టోల్ గేట్ ని కంప్లీట్ గా తీసేయడం జరిగింది. మరోవైపు వాహనదారులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అని చెప్పండి, ఎలా అనిపిస్తుంది? నిన్నటి వరకు టోల్ ఛార్జీలు వసూలు చేశారు, ఈరోజు తీస్తారు. ఈ చుట్టుపక్కల గ్రామస్తులంతా కూడా ఏ విధంగా ఇచ్చేస్తున్నారు? సార్, ఇక్కడ స్థానికంగా మేము 98 నుంచి కూడా స్థానికంగా ఉన్నామండి. నిజంగా చాలా సంతోషంగా ఉంది ఈరోజు టోల్ గేట్ తీయడం అన్నది. మరి ఇప్పటి వరకు కూడా ఊరి మధ్యలో టోల్ గేట్ అనేది అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఇటు 1 కిలోమీటర్, ఇటు 1 కిలోమీటర్కి మధ్యలో ఉన్నటువంటి ఈ అగ్నంపూడి టోల్ గేట్ అనేది ఎప్పటి నుంచో ఈ సమస్యగానే మారింది. ఈ రోజు పల్లా శ్రీనివాస్ గారు దాన్ని 100 రోజుల్లో అధికారంలోకి రాగానే 100 రోజుల్లో దీన్ని నిర్మూలిస్తామని చెప్పేసి మాటిచ్చిన ప్రకారంగా ఈ రోజు టోల్ గేట్ నిర్మూలించారు. ఇది చాలా సంతోషంగా మొత్తం ప్రజలు యావత్ విశాఖపట్నం అందరూ కూడా ఈ రోజు చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారండి. థ్యాంక్ యూ. ప్రస్తుతం అయితే స్థానికులు చెప్తున్నటువంటి వర్షం అయితే నిన్నటి వరకు వసూలు చేసినటువంటి టోల్ ఫీజు అన్ని కూడా ఈ రోజు నుంచి మాక్సిమం ఉండవని చెప్పి వాళ్ళు భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ రవితో చిరంజీవి, ఎన్టీవీ, అగ్నంపూడి టోల్ ప్లాజా నుంచి.